జగన్ ప్రభుత్వం ఏముంది చాలా బాగుంది ఆయనకి ఆయన తొక్కు చేయడు ఎప్పుడు 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 కాల్ నుంచి తలదక్క వేడి 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 పొంగిపోతుంది సార్. ఓటమో పట్టుకెళ్తాను. ఒకప్పుడైతే పిఠాపురం మనకి ఎవరికి తెలియదు అలాంటిది అని చెప్పేసి అనుకుంటున్నారండి. ఆటోళ్ళు వెనకాల కూర్చొని ఇదే మనం మేము వింటాం కదా, తోలుతానే ఉంటాం, వింటానే ఉంటాం. దేశం పుంజుకుని వచ్చేద్దండి, పవన్ కళ్యాణ్ ఇద్దరు వచ్చేస్తారండి అని చెప్పేసి అనుకుంటున్నారండి. ఆటోళ్ళు వెనకాల కూర్చొని ఇదే మనం మేము వింటాం కదా, తోలుతానే ఉంటాం, వింటానే ఉంటాం. జనం అంతా ఇంట్రెస్ట్ వీళ్ళిద్దరి మీద ఉంది. ప్రభుత్వం జగన్ సుడి చూద్దారన్నారు, చూసేసాం. భరోసాలు బాగానే వేసారు. ఉన్నది ఈ మామూలుగా ధరలు పెంచేసి ఎట్లకి అయ్యి ఈసారి అయితే మన పిఠాపురం నియోజకవర్గం ప్రజలందరూ కలిసి మక్కువ చూపించేది మన ప్రీతం నేత పవన్ కళ్యాణ్ గారికి ఈసారి వచ్చేది అయితే అయినాయి. మన పిఠాపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయితే అయినాయి. ఆయన మంచి వ్యక్తి, ప్రజల మనిషి. తర్వాత ఏదో సినిమా చేసుకుంటే చాలు ఆయనకి రావాల్సినవన్నీ వచ్చేస్తాయి. అలాంటిది మనకి అవన్నీ వదులుకొని మనకి ఇంత చేస్తున్నారంటే మనం అంతా తప్పనిసరిగా ఆయన గెలిపించుకోవాలి. చిన్న విద్య అయినాక అన్నాలు పట్టిందండి, అన్నాలు తిరిగి వెళ్ళామండి, తొక్కులని చల్లిపోలేమండి. ఆయా చంద్రబాబు నాయుడు పోయిన రోడ్లు అండి ఇవన్నీ. ఏమైనా కొత్తగా ఏమైనా పోయాడో చెప్పమన్నాడు రోడ్డు. ఆ బిజ్జీలో అంది లేదండి. ఈ బాడికి ఆనల రూట్కి అందించారండి బిజ్జీలు. కాకినాడ ఊళ్ళో చల్లక్కలేదండి. అవును, అవి వేసి మనకు భరోసాలు ఇస్తాం నిజమే. కాకపోతే ఏంటంటే ఆ డబల్ రేట్లు వేసి మనకి ఇస్తున్నారు. పరిపాలన ఏం బాగోలేదండి, ఏ రోడ్డు బాగోలేదు. ఆ సినిమా రంగంలో నిలబడి ఆయనకి చేసుకుంటే చాలు, కూర్చుని తినొచ్చు. అలాంటిది అవన్నీ వదులుకుని మన ఊరు వచ్చి శుభ్రంగా ఇవన్నీ చేస్తుంది. ఎండనక కొండనక మొన్న వచ్చి ఇదంతా తిరిగితే బాగా నేసపడిపోయాడు ఆయన పాపం. మళ్ళీ కోలుకుని ఈ ప్రచారానికి రావడం అన్నట్టు ఇంకా ఆయన మంచితనం అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. చెప్పాడు కదండి, ఆ బిజ్జీలు అయ్యారు కదండి, ఎక్కువ వదిలేస్తున్న డబ్బులు ఆ బిజ్జీలు వేయలేదండి. భరోసాలు ఒకటే వేస్తున్నాడు. సార్ వస్తారంటారా? చాలా కష్టం అండి. వీళ్ళిద్దరూ కొట్టుకుపోతారండి. ఓటమో పట్టుకెళ్తాను. బిర్జీలు అవి పూర్తి అవ్వలేదు. మామూలుగా చంద్రబాబు నాయుడు గారు వచ్చేస్తారండి, ఈ చుట్టూ సీఎం అవుతారండి. పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిపి వచ్చేస్తారండి. తర్వాత ఆయన మనం అర్థం చేసుకుని ఆయన మనం గెలిపించుకోవాలి అని చెప్పేసి చెప్తున్నాను. ఒకప్పుడైతే పిఠాపురం మనకి ఎవరికి తెలియదు అలాంటిది సారు పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన తర్వాత ఈసారి మన పిఠాపురం అంటే ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. ఒకసారి ఎప్పుడంటే కాకినాడ దగ్గర మా పిఠాపురం మా ఊరని చెప్పేసి అనుకునేవాళ్ళు. అలాంటిది పిఠాపురం అంటే టక్మని ఈరోజు గుర్తుపడతారు మన. ఎందుకంటే ఆయన పోటీ చేయడం బట్టి మనం కంపల్సరిగా ఆయన గెలిపించుకోవాలి. పిఠాపురం ప్రసిద్ధి ముందుగా చెప్పాలంటే పుణ్యక్షేత్రాలు, టూరిజం. అయితే ఇవన్నీ బాగా డెవలప్ చేస్తామని చెప్పేసి ఆయన చెప్తున్నారు. మనం ఆయన గెలిపించుకున్నామంటే ఇవన్నీ డెవలప్ అవుతాయి. పిఠాపురం మంచి పేరుగాంచిన ఊరి కింద ప్రసిద్ధి చెందుతుంది. పరిపాలన గురించి అడిగాను సార్. పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి రావాలి సార్ పిఠాపురం. పవన్ కళ్యాణ్ గారు ఒకసారి రావాలి సార్ పిఠాపురం. పిఠాపురం ఏనాడో పుణ్యం చేసుకుని ఉంది సార్. పిఠాపురం ప్రసిద్ధి ముందుగా చెప్పాలంటే పుణ్యక్షేత్రాలు, టూరిజం. అయితే ఇవన్నీ బాగా డెవలప్ చేస్తామని చెప్పేసి ఆయన చెప్తున్నారు. మనం ఆయన గెలిపించుకున్నామంటే ఇవన్నీ డెవలప్ అవుతాయి. పిఠాపురం మంచి పేరుగాంచిన ఊరి కింద ప్రసిద్ధి చెందుతుంది. కాబట్టి మనం అంతా కలిసి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవాల్సిందిగా కోరుతున్నాం. సీఎం క్యాండిడేట్ కాదు కదా, సీఎం క్యాండిడేట్ కాదు కదా, ఎమ్మెల్యేకి అండి. ఇందులో తప్పే ఉంది. అవి బాగానే ఉంటాయి. ఏముంది చాలా బాగుంది ఆయనకి. ఆయన తొక్కు చేయడు. ఎవరన్నా చెప్పమని, లేకపోతే ఆయన తొక్కు చేస్తే మనం బాధపడాలా. ఆయన ఏం తేడా చేయలేదు కదా. ఎక్కడైతే పవన్ కళ్యాణ్ కనపడండి అది చూసుకోండి. ఎంత మేడంటే 1,80,000 అంతా ఓటింగ్ ఇక్కడ పెట్టారు. అది 2 లక్షలు, 2 లక్షలు అయిపోయి కదండి. ఆ 2 లక్షలు అయిపోయి నేను చూసానండి. కాదండి నగేటి అయితే అంతకంత వస్తాడు కానండి. పవన్ కళ్యాణ్ అయితే మటుకు ఎమ్మెల్యే కనపం అందరూ తిరగలేదు. ఎప్పుడు 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 కాల్ నుంచి తలదక్క వేడి 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 పొంగిపోతుంది సార్. ఓటమో పట్టుకెళ్తాను. ఒకప్పుడైతే పిఠాపురం మనకి ఎవరికి తెలియదు
అలాంటిది అని చెప్పేసి అనుకుంటున్నారండి. ఆటోళ్ళు వెనకాల కూర్చుని ఇదే మనం మేము వింటాం కదా, తోలుతానే ఉంటాం, వింటానే ఉంటాం.